హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే హార్లీ డేవిడ్సన్ X440 యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అయితే మన వీడియోలో చూడబోతున్నాం. నేను ఈ వీడియోలో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని కాస్ట్ ఎలా పడుతుంది, అండ్ ఈ బైక్లో వేరియంట్స్ ఏమో ఉన్నాయి, ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, అండ్ అవైలబిలిటీ సర్వీసెస్ గురించి నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. అండ్ నేను లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తున్నారు కదా గాయస్, మనకైతే టాప్ ఎస్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టాప్ ఎస్ వేరియంట్లో మనకి వీల్స్ వచ్చేసరికి డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్యాంక్ మీద మనకి హార్లీ డేవిడ్సన్ బ్యాడ్జింగ్ వచ్చేసరికి 3Dలో అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్ ఫిన్స్ అనేవి మనకి మెషిన్ కటింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంజిన్ కేసింగ్ మనకి బ్రాంజ్తో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, నావిగేషన్ కూడా ఉంటుంది. ఈ బైక్ మనకి 1 కలర్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ వేరియంట్లో. ఇంకా నేను మిగిలిన వేరియంట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇందులో మనకి ఇప్పుడు ఇంజిన్ గురించి చూసుకుంటే, ఇంజిన్ చూసారు కదా మెషిన్ కటింగ్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో ఫిన్స్ మీద. అండ్ మనకి కేసింగ్ వచ్చేసరికి బ్రాంజ్ కేసింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంజిన్. అండ్ ఇప్పుడు మనం ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజిన్. అండ్ సీసీ వచ్చేసరికి 440 cc. అండ్ ఇందులో మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 38 Nm at the rate 4000 RPM. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 27 bhp at the rate 6000 RPM. అండ్ ఇందులో మనకి 6 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 1 గేర్ డౌన్ అండ్ మిగిలిన గేర్స్ అనేవి అప్. ఇప్పుడు మనం రేట్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 140/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, MRF జాపర్ హై కంపెనీది. అండ్ అలాయ్ వీల్ మనకి 17 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి బ్రేక్ సైజ్ వచ్చేసరికి 240 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ రేర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి గ్యాస్ ఫిల్డ్ ట్విన్ షాక్స్ 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చూసుకుంటే ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీ 500 kilometers మనం లూబ్రికేషన్ అయితే చేయించుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి శారీ గార్డ్ అండ్ లేడీస్ కోసం ఫుట్ టచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి టైర్ సైజ్ వచ్చేసరికి 100/90 MRF చాపర్ హైక్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి KYB అప్ సైడ్ డౌన్ 43 mm డ్యూయల్ క్యాటేజ్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా చూసుకుంటే మనకి బైక్లో మంచి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను రైడ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ అనేది ఫీల్ అవ్వగలిగాను, అది నేను రైడ్ ఇంప్రెషన్లో చెప్తాను. అండ్ ఈ బైక్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డెనిమ్ వేరియంట్లో మనకి ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సీట్ గురించి చూసుకున్నట్టయితే సీట్ అనేది మనకి సింగిల్ సీట్ ప్రొవైడ్ చేశారు. అండ్ క్యూషన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ గ్రాబ్ రాల్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అండ్ అందులో ట్యాంక్ వచ్చేసరికి మనకి టర్టిల్ మెటల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అది వచ్చేసరికి మనకి 13.5 liters కెపాసిటీ అండ్ అప్ టు 820 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కన్సోల్ ఆపరేట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ బటన్స్ అన్నీ మనకి ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ మనకి కింద హార్న్ బటన్, అండ్ ముందు చూసుకుంటే హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ ఇగ్నిషన్ స్విచ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ హజర్ బటన్ కూడా ఉంది. అండ్ దాని కింద మనం చూసుకుంటే సాస్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ SOS బటన్ దేనికంటే మనం ఒక యాప్ అనేది ఉంది దీనికి HD కనెక్ట్ అని, ఆ యాప్లో కొన్ని కాంటాక్ట్స్ ఎక్కించుకుంటే ఆ కాంటాక్ట్స్కి డైరెక్ట్గా ఈ బటన్ నొక్కినప్పుడు మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉపయోగించుకోవడానికి వాడతారు. అండ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా వైడ్ అయితే ఉంది. అండ్ మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB పోర్ట్ అయితే మనకి కన్సోల్ కింద ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాండిల్ బార్ గాయస్. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే మనకి కన్సోల్ ఆన్ చేయగలనే ఇలాగైతే కనిపిస్తుంది గాయస్, హార్లీ డేవిడ్సన్ బ్రాండింగ్ తోటి. అండ్ ఇందులో మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్, RPM ఇండికేటర్, ఫ్యూల్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, సైడ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి డే లైట్ ఎపిరెన్స్ అండ్ నైట్ లైట్ ఎపిరెన్స్ కూడా ఉంది. అది అందులో మనకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ మనకి హోమ్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనం సెట్టింగ్స్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో. అండ్ ప్రస్తుతానికైతే మనం డార్క్ మోడ్లో అయితే ఉన్నాం. అండ్ చూస్తున్నారు కదా ఫ్యూల్ ఇండికేటర్ కింద బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నేనైతే సెట్టింగ్స్లోకి అయితే ఎంటర్ అయ్యాను. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సెట్టింగ్స్లో మనం చాలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఎపిరెన్స్ అనేది బ్లాక్ వైట్ కింద సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద లైట్ ఇది అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇందులో మనం యూనిట్స్, డిస్టెన్స్ యూనిట్స్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిలోమీటర్స్లో ఉంచుకోవాలో లేకపోతే మైల్స్లో ఉంచుకోవాలో.
అండ్ ఇందులో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మ్యూజిక్ అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇందులో నావిగేషన్ కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. డిస్ప్లే మీద మనకి కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గాయస్. మనకి కన్సోల్ ఇంకా ఫుల్లీ ఫంక్షనల్ అవ్వలేదు గాయస్. ఫుల్లీ ఫంక్షనల్ అవ్వాలంటే మనం బైక్ పర్చేస్ చేసి ఉండాలి. పర్చేస్ చేసిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఆ డీటెయిల్స్ ద్వారా మనం హెచ్డి కనెక్ట్ ట్యాగ్తో లాగిన్ అయ్యాక మనకి కన్సోల్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ అవుద్ది. కన్సోల్ అనేది ఈ టాప్ వేరియంట్లో ఫుల్లీ ఫంక్షనల్ అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. జియో ఫెన్సింగ్ అని, నావిగేషన్ అని, రిమోట్ ఇమ్మొబిలైజింగ్ అని చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంది. అండ్ బైక్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి సీట్ హైట్ వచ్చేసరికి 805 mm, వెయిట్ వచ్చేసరికి 181 kgs, ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13.5 లీటర్స్. అండ్ బైక్లో మనకి కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్కి బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటే పిలియన్కి కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బైక్ని టెస్ట్ అయితే చేశాను గాయస్. టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందో ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. కంటిన్యూస్గా చూడండి ఈ వీడియోని. చూస్తున్నారు కదా గాయస్, నేనైతే బైక్ రైడ్ చేశాను. బైక్ రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి గేర్కి మనం పవర్ అండ్ టార్క్ అనేది ఫీల్ అవ్వగలం. గేర్కి బండి అనేది దూకుతుంది. అండ్ నేనైతే పిలియన్తో రైడ్ చేశాను. పిలియన్తో రైడ్ చేసినా సరే బైక్ పవర్ అండ్ టార్క్ అనేది మనం ఈజీగా ఫీల్ అవ్వగలం. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న గతుకులో కూడా సస్పెన్షన్ అనేది మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు. అండ్ గేర్స్ విషయానికి వస్తే ఇందులో 6 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గేర్స్ వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేదు. అండ్ క్లచ్ కూడా మనకి లైట్గా అయితే ఉంది. హెవీగా టైట్గా ఉన్నట్టయితే ఏమీ లేదు. అండ్ బ్రేక్స్ టచ్ చేయడానికి ట్రై చేశాను గాయస్. బట్ బ్రేక్స్ టచ్ చేయడానికి ఇది ఖాళీగా తెలియదు రోడ్డు. ఒకవేళ మనం టచ్ చేసినా బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో నేనైతే టెస్ట్ చేయలేదు. అండ్ స్పీడ్ అయితే నేను 112 స్పీడ్ అయితే వెళ్ళగలిగాను ఈ బైక్ మీద. ఈ బైక్ మనకి ఈజీగా 130+ అయితే వెళ్ళగలదు. ఈ వైడ్ హ్యాండిల్ బార్ వల్ల నాకు సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి గాయస్ ఈ బైక్లో. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి డెనిమ్, సెకండ్ వేరియంట్ వచ్చేసరికి వివిడ్, థర్డ్ వేరియంట్ వచ్చేసరికి ఎస్. మనం బేస్ వేరియంట్లో చూసుకుంటే టైర్స్ వచ్చేసరికి ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వీల్స్ వచ్చేసరికి స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బేస్ వేరియంట్ అంటే డెనిమ్. అండ్ ఇప్పుడు మనం మీడియం వేరియంట్ వివిడ్ చూసుకుంటే మనకి అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం నడుపుతున్న వేరియంట్ వచ్చేసరికి టాప్ వేరియంట్, ఎస్ వేరియంట్. అండ్ ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకైతే మెన్షన్ చేశాను. అండ్ మిగిలిన బోత్ వేరియంట్స్కి బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయో లేదో అయితే చెక్ చేయడానికి ఇక్కడైతే వెహికల్స్ అవైలబుల్గా లేవు. సో అవి చెక్ చేయలేకపోయాను నేను. బట్ టాప్ వెహికల్లో అయితే చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇందులో నాకు నచ్చలేని విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు యాక్సిలరేటర్ దగ్గర 2 వైర్స్ అనేవి పైకి వచ్చి ఉన్నాయి. ఆ 2 వైర్స్ పై కాకుండా కింద నుంచి వచ్చింటే బాగుండు. ఇది ఒకటి నాకు నచ్చలేదు లుక్ వైజ్గా. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్కి మనకి బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది. అది వీళ్ళు ఒక యాక్సరీ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది, డైరెక్ట్గా అయితే రావట్లేదు. అండ్ నేను ఈ వేరియంట్స్ యొక్క ప్రైస్ ఎంత పడుతుందో లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు నేను ఈ బైక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే హీరో షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే హీరో అండ్ హార్లీ డేవిడ్సన్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. సో నేనైతే హీరో షోరూమ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకుని టెస్ట్ అయితే చేశాను. ఈ షోరూమ్ వచ్చేసరికి విజయవాడలో బిసైడ్ సెంటనీ దగ్గర అయితే ఉంది హీరో షోరూమ్, ఆర్ఎం మోటార్స్. ఈ బైక్ కోసం మీరు ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో మెన్షన్ చేస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దట్స్ ఇట్ గాయస్. నేనైతే కంప్లీట్లీ ఈ బైక్ గురించి అయితే చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో చూడగానే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడైనా ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ షోరూమ్ వచ్చేసరికి మనకి విజయవాడలో బిసైడ్ సెంటనీ దగ్గర అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. నేను ఈ బైక్ అయితే లాంగ్ రైడ్స్కి అండ్ సిటీ రైడ్స్కి కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది 440cc ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్. సో మనం లాంగ్ రైడ్స్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తే ఇంజిన్ అనేది లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ సిటీలో కూడా మనం ఈజీగా రైడ్ చేయొచ్చు ఈ బైక్ని. సర్వీస్ అండ్ అవైలబిలిటీ గురించి చూసుకుంటే ఈ బైక్ మనకి హార్లీ డేవిడ్సన్ వాళ్ళు హీరో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి లాంచ్ అయితే చేశారు. సో ఈ బైక్ మనకి హీరో షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది.
అండ్ ఎవరైతే బైక్ తీసుకోవాలనుకున్నారో హీరో షోరూమ్ని కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ సర్వీస్ విషయానికి వస్తే ఈ బైక్ మనం హీరో షోరూమ్లో కనుక తీసుకుంటే హీరో వాళ్ళు అయితే మనకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ మేక్ ఏ నోట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్లీ డేవిడ్సన్ X440 గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. Until next video, bye bye.